నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చేకూరి రామోజీరావు గారు చాలా సుప్రసిద్ధులు. ఆయన చాలా కష్టపడి అనేక సంస్థలను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనని దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ కూడా ఇచ్చి సత్కరించింది. రామోజీరావు గారు ఎంత గొప్ప వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా ఆ వ్యాపారాలను అలాగే పత్రికను నడిపిన తీరును కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి అనేక వివాదాలు చుట్టుముట్టుకున్నాయి. ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్కు సంబంధించి నిధుల మళ్లింపు, అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయటం వంటి కేసులు ఆయన మీద ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. గతంలో ఆయన కొన్ని కళాకృతులను అంటే ప్రాచీన కళాఖండాలను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పే ఆరోపణలు కూడా ఆయన మీద వచ్చాయి. ఈనాడుకు వచ్చేటప్పటికీ ఆయన నిజానికి ఒక కొత్త ట్రెండ్ను సృష్టించారు. అంటే వార్తగా ఇవ్వకుండా తమ అభిప్రాయాలను, పాలసీలను వాటిలో గుప్పిస్తూ కొంతమంది ఇష్టం లేని వ్యక్తులుంటే వారి వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వారిని జోకర్లుగా చిత్రీకరిస్తూ కార్టూన్లు గీయిస్తూ ఆయన ఈనాడు పత్రికను నడిపారు అన్న ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. నిజానికి రామోజీరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద నిజానికి అవసరానికి మించి ఆయన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తన పత్రికను పూర్తిగా వారికి యాంటీగా నడిపారంటంలో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి కొంత ఆయనతో ఒకసారి రామోజీరావు గారిని కలిసి కొంత రాజీ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రామోజీరావు గారి మనసు ఏమాత్రం కరగలేదు. ఆయన ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటూ ఇద్దరూ కూడా హ్యాండ్ అండ్ గ్లోవ్ లాగా వ్యవహరిస్తూ పనిచేస్తూ వచ్చారు. ఈనాడు పత్రిక ద్వారా ఆయన ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజకీయ నాయకులను శాసించే స్థాయికి కూడా ఎదిగారు. అటువంటి వ్యక్తి ఇటీవల మరణించారు. ఆ దివంగత రామోజీరావు గారి సంస్మరణ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ఒక రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఈ కార్యక్రమం జూన్ 27వ తేదీన జరుగుతుంది. ఇక్కడ రామోజీరావు గారి సంస్మరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఒక అధికార కార్యక్రమంగా నిర్వహించడం అనేది చాలా అరుదైన పరిణామం. బహుశా దేశంలో ఎక్కడా ఇటువంటి సంస్మరణ కార్యక్రమాలు అధికారికంగా జరిగిన దాఖలాలు బహుశా ఎక్కడో ఉండకపోవచ్చు. నేను మొత్తం అంతా సెర్చ్ చేసాం కానీ ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మామగారైన ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించలేదు. ఇది విశేషం. కానీ రామోజీరావు గారి సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడానికి మంత్రులు, అధికారులతో 2 కమిటీలను వేసి ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రాథమికంగా 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా ప్రజాధనంతో అధికారికంగా సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందా? ఎందుకంటే రామోజీరావు గారు ఒక వ్యాపారవేత్త. వ్యాపారుల లక్ష్యం ప్రధానంగా తమ సంస్థను కాపాడుకుంటూ లాభాలు ఆర్జించడం. ఆ తర్వాత ఎక్కువగా లాభాలు వస్తే కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించటం. అయితే
రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. చాలామంది రామోజీరావు గారిని చంద్రబాబు నాయుడు గారికి రాజగురువుగా చెబుతూ ఉంటారు. ఇది బహుశా నిజమేమో అనిపిస్తోంది. మరికొంతమంది అయితే చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులు రామోజీరావు గారి దగ్గర ఉన్నాయన్న ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా మరి వాస్తవాలు వెలుగులోకి వస్తే తప్ప దాన్ని మనం కన్ఫర్మ్ చేయలేము. కానీ చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి మీద ఉన్న భక్తి కావచ్చు, లేకపోతే విశ్వాసం కావచ్చు, గౌరవం కావచ్చు, ఏవైనా చూపించుకోవడానికి ప్రజాధనాన్ని ఉపయోగించడం అనేదే కాస్త ఎబ్బెట్టుగా ఉంది. నిజానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అటువంటి పార్టీకి రామోజీరావు గారి సంస్మరణ దినాన్ని చేయటం పెద్ద కష్టం కాదు. తెలుగుదేశం పార్టీ తరపునే అటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ దానికి భిన్నంగా ప్రజాధనంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవటం కాస్త ఎందుకో కానీ ఇబ్బందికరంగా చాలామందికి అనిపిస్తోంది. వ్యక్తిగతంగా నాకు కూడా ప్రజాధనంతో చేయవలసిన అవసరం ఏముంది అనే భావన కలుగుతోంది. వారికి ఆయన మీద అపారమైన గౌరవం ఉంది. దాన్ని మీరు మీ పార్టీ తరఫున చూపించుకోవచ్చు. లేకపోతే మీకు ఒక పెద్ద సంస్థ ఉంది, హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ తరఫున మీరు చేయండి. ఆ సంస్థ తరఫున ఒక 5 కోట్ల రూపాయలు మీరు మంజూరు చేయించుకొని ఆ సంస్థ తరఫున చేయొచ్చు కదా. అలా చేయకుండా దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఖచ్చితంగా దీన్ని మనం ఒక విమర్శనాత్మక దృష్టితో పరిశీలించవలసిన అంశంగా నేను భావిస్తున్నాను. రామోజీరావు గారు మంచి వ్యక్తే. అయితే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఆయన క్రైసిస్లో ఉన్నప్పుడు తన షేర్లను, మీడియా రంగంలో తన షేర్లను ఒక్కొక్క షేర్ విలువ 10 రూపాయలు ఉంటే దానిని దాదాపు 5,28,630 రూపాయలకు, అంటే ఒక్క షేర్ను, అంటే 10 రూపాయల షేర్ను 5,28,630 రూపాయలకు ఆయన కొనిపించాడు 2 సంవత్సరాల చేత. ఇది ఒక అసాధారణమైన విషయంగా దీన్ని మనం భావించాలి. అంటే ఇటువంటి ఒక బడా పారిశ్రామికవేత్త ఆయన తన క్రిమేషన్ కోసం తన ఫిల్మ్ సిటీలో ఒక మెమోరియల్ను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించుకోగల స్తోమత ఉన్న వ్యక్తి. ఆయన కోసం అని చెప్పి ఇలాగా ప్రజాధనాన్ని ఉపయోగిస్తే బహుశా ఆయన కూడా హర్షించడేమో. బహుశా ముందే ఆయనకి తెలుసుంటే ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా బహుశా చెప్పి ఉండి వారేమో అని అనిపిస్తోంది.